వేదికను అలంకరించిన మా శాఖాధిపతి బ్రాంచ్ మేనేజర్ రాఘవ్ గారు, సహాధ్యాయులు, నాతో కలిసి పనిచేసిన సీనియర్ మోస్ట్ కామ్రేడ్ ఆఫీసర్ ఇంకా సభలో అందరూ కలిసి ఒక ఏరియాలో పనిచేసిన వాళ్ళు శర్మ గారు, మురళి, రామదాస్, ఆ కాలం అట్లాంటి టైం ఈ రాజ్ ది పర్సన్ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ దట్ ఈస్ డిసైడ్స్ బై టైం. ఎవరు ఆత్మీయంగా చెప్తారు అభిమానం కొద్ది. నిజానికి అంత గొప్పతనం నాలో అయితే ఉందని నేను అనుకోవడం లేదు. ఇంత గొప్పవాడిని కూడా కాదు. The environment and the time will create the situation. Whether it is the crisis, whether it is to be fight, whether it is to be mob, solely we are not the person to decide. Time will decide what to do, what not to do. మన టైంలో అట్లా చెప్పిపోయింది. దాని గురించి మనం ఇప్పుడు ఇండియాలో బాగా ఈ ఎండకు బాగా ఉన్న వాళ్ళు అమెరికాలో ఉండలేదు. ఎందుకంటే అక్కడ చల్లదని ఎక్కువ ఉంటుంది. సో ఎన్విరాన్మెంట్ పరిస్థితి కూడా సో ఇంతకాలం సక్సెస్ఫుల్గా నేను ఈ సర్వీస్ని కంప్లీట్ చేయడానికి దోహదపడిన నా కొలీగ్స్ అందరికీ ప్రణామం. వాళ్ళ సహకారం లేకుండా, బ్యాంకు సహకారం లేకుండా, బ్యాంక్ అధికారుల సహకారం లేకుండా ఈ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ సర్వీస్ ఐ థింక్ మే నాట్ బీ పాసిబుల్. నేను ముందు కూడా ఒకసారి ప్రస్తావించినట్టు చెప్తున్నాను. ఐ లవ్ మై మదర్ బయాలజికల్, ఐ లవ్ మై కంట్రీ, ఐ లవ్ మై ఇన్స్టిట్యూషన్. సో దేర్ ఆర్ త్రీ మదర్స్ టు మీ. ఐ నెవర్ ఫర్గెట్ దెమ్. బ్యాంకు నన్ను బతికించింది, నాకు నిజంగా పునర్జన్మనిచ్చింది. దిస్ ఈస్ ద బోనస్ లైఫ్ ఐ లీడింగ్. బ్యాంక్ ఒక ఇన్స్టిట్యూషన్ నడిపిస్తున్న అధికారులు, ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్న నరాలు లాంటి సహాధ్యాయులు, వ్యక్తులు, వీళ్ళందరి సహకారం లేకుండా ఎవరు కూడా సక్సెస్ఫుల్ కాలేరని అనుకుంటాను. నేను ఇట్లా సర్వీస్ కంప్లీట్ కావడానికి వీళ్ళందరి సహకారంతో, వీళ్ళందరి అభిమానంతో, కోఆపరేషన్ తోటి, గౌరవంతో ఉండబట్టి నేను ఈ స్థాయి దాకా వచ్చానని అనుకుంటున్నాను. అందుకు అందరికీ బ్యాంకుతో సహా, అధికారులతో సహా, బ్యాంకులో పనిచేసినటువంటి ప్రతి వ్యక్తికి పేరు పేరున పాదాభివందనం. ప్రతి చిన్న విషయాన్ని హార్ట్ ఫెల్ట్గా తీసుకోవడం అనేది నాకు ఒక చిన్న ఏదో ఒక ఇది లాంటిది. ఈ స్వాభావికం లాగా. నిజానికి నాకు గురుమిత్రుడు, నా మొదటి గురువు కేకే ప్రసాద్, ఆయన కూడా కందుకులే. ఈజ్ నాట్ నో మోర్ నాట్. తర్వాత నాకు గురుమిత్రుడు సాయిరామ్తో కొద్ది రోజులు మాత్రమే పరిచయం. కలిసి చాలా రోజులు పనిచేసాం ఎక్కడికక్కడే. ఆ కాలంలో చేయాల్సిన పనులు, చేయాల్సిన సమస్యలు, చేయాల్సిన పద్ధతులు అన్నీ ఏ రకంగా ఉండాలో ఆ రకంగా జరిగిపోయింది. ఇప్పుడు నడుస్తూ ఉండేది. మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో, బట్ ఐ గో ఫర్ ఇట్. ఆల్ఫా టెన్నిసన్ ది గ్రూప్లో చెప్తాడు, ఇన్స్టిట్యూషన్ విల్ బి దేర్, మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో. ఇవాళ రాము రావచ్చు, రేపు ఇంకొక రాము రావచ్చు, ఇంకొక రావచ్చు, వెళ్ళిపోవచ్చు, బట్ ఇన్స్టిట్యూషన్ విల్ బి దేర్. ఈ ఆర్గనైజేషన్ విల్ బి దేర్. ఆర్గనైజేషన్ మూవ్ ఫార్వర్డ్. దానికి నేను పనిచేసిన ట్రేడ్ యూనియన్లో పనిచేసినంత కాలం నాకు చాలా సహకారం. ఆయన అన్నాడు నేను సహకారం చేసినానని, కానీ నిజంగా నేను చాలా నేర్చుకున్నాను. ఆయన అండర్లో ఆయన సహచరుడిగా పనిచేయడానికి కూడా నాకు చాలా దోహదపడినందుకు ఒకసారి. అట్లాగనే ట్రేడ్ యూనియన్లో పనిచేసిన పెద్ద పెద్ద నాయకులు, సుజాపూర్ గారు, ఉడిగి, కవీశ్వరు, అంతా పెద్ద నాయకులతోటి వాళ్ళ సహకారం కూడా దొరికింది. అందువల్ల కొంత చేశాను, అయిపోయింది. తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత నేను కొంచెం ఇన్యాక్టివ్ అయినాను. ఇన్యాక్టివ్ తప్పదు.
బికాస్ ఆఫ్ ది కండిషన్స్. నిజంగా నాకు పునర్జన్మ ఆ రోజు అయిపోయింది అనుకున్నాను. బికాస్ ఇన్స్టిట్యూషన్ బతికించింది. నా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ సహకారం, తోటి కొలీగ్స్ వాళ్ళ సహకారం, బహుశా వాళ్ళ అభిమానం అది ప్రాణం పోసిందేమో చెప్పలేదు. ఇప్పుడు కూడా మీ అభిమానం, మీ సహకారం ఇలాగనే ప్రాణంతో నడిపిస్తుందని కోరుకుంటున్నాను. ముఖ్యంగా గురునాథరావు గురించి ఒక మాట చెప్పాలి. నేను ఆపరేషన్ అయిన తర్వాత క్యాషియర్గా వచ్చింది, ఇలాగో ఇక్కడ క్యాషియర్గా పోస్టింగ్ ఇచ్చారు, చేస్తున్నాను. ఎంటైర్ సర్వీస్లో ఎక్కువ శాతం క్యాషియర్గానే ఉంది. సో మీకెందుకు సార్, నేను వస్తున్నా కదా, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటాం, మీరేం లేదు, వేరే చూసుకుంటాం మానసిక ధైర్యం ఇచ్చి క్యాషియర్గా రిస్క్ని తలనెత్తి వేసుకుని నన్ను ఇంతకాలం కాపాడినందుకు వారికి ప్రణామాలు. మా మేనేజర్ గారు రాథోడ్ గారు నాకు ట్రేడింగ్లో ఉన్నప్పటి నుంచి పరిచయం. ఆయన జాయిన్ అయినప్పుడే ఎందుకు నాకు అనిపించింది, ఐ విష్ టు రిటైర్ అండర్ యూ అన్నాను. ఆయనతో అట్లెందుకు సార్ మీరు ఉండండి, మీరు భలే వాళ్ళు అట్లా కాదు, ఎందుకు అనిపించింది అన్నాను. మధ్యలో ఆయనకి ట్రాన్స్ఫర్ వచ్చింది, ఆ ట్రాన్స్ఫర్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. బహుశా ఆయన అండర్లో రిలీవ్ కావడం కోసం అయి ఉండొచ్చు. సో ఆ భాగ్యం కూడా దొరికింది. కాంతారావు గారు, రామ్దాస్, మురళి, బాల్కీకర్ వీళ్ళంతా వాళ్ళ స్థాయిల్లో వాళ్ళ అభిమానాన్ని, వాళ్ళ గౌరవాన్ని, వాళ్ళ సహకారాన్ని నాకు అందించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నాను, ఇన్స్టిట్యూషన్ ఈజ్ ద గ్రేట్, ఆర్గనైజేషన్ ద గ్రేట్, నో సింగిల్ పర్సన్ ఈస్ నెవర్ గ్రేట్. అది ఒకటి నాకు ఉంది. పెద్ద పెద్ద ఉపన్యాసాలు, రిటైర్మెంట్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ అన్నారు. సో శర్మ గారు కవిత్వం, అది ఒక ఇది రాస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం. బట్ నేను చదవకుండా నిద్రపోయిన సందర్భాలు లేవు. నాకు అదొక ఇది. తర్వాత ఆలోచించకుండా ఉన్న నిమిషాలు ఉండవు, జరుగుతూ ఉంటాయి అవి. బట్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఫీల్డ్. ఆయన చిత్రలేఖకుడు తర్వాత నాకు తెలిసింది, చాలా రోజుల తర్వాత క్రియేటివిటీ ఉన్నది. ఈ సృజనాత్మకత అనేది అంతటా అదే ఒక్కొక్కరికి ఒక్కొక్క శర్మ గారు మంచి క్రియేటివిటీ ఉన్న మనిషి. వీళ్ళంతా స్పోర్ట్స్ క్లబ్ మెంబర్స్లో చాలా బ్రహ్మాండంగా క్రియేటివ్గా ఉండి పాల్గొని బాగా చేసిన వాళ్ళు. నా వెంకటాచార్యులు వీళ్ళంతా ఆదిలాబాద్ వెంకటాచార్యులు వచ్చినప్పుడు అప్పటి నుంచి పరిచయం ఆయన. సో సెకండ్ ఇన్నింగ్స్ ఏమిటి ఎట్లా అనేది మనం ముందుగానే మనం చెప్పలేము. అయితే నాకు ఒక గోల్ ఉంది, ఐ మస్ట్ డూ సంథింగ్. నాకు ఆ డిమాండ్ కూడా ఉంది నాకు దాని నుంచి. అది త్వరలో వస్తుంది, అది బుక్ రూపంలో కూడా వస్తుంది. ముఖ్యంగా క్రిటిసిజం చాలా అంటే మామూలుగా ఉండేది కావు, అవి తలకాయలు బట్టలు కొట్టుకోవాల్సి వస్తుంది. సో దానికోసం కొంత టైం తీసుకుంటుంది. సో ఆఫీస్లో పని చేసుకుంటూ చదువుకుంటూ రాసుకోవడం ఒక ఎత్తు, కంప్లీట్గా దాని మీదనే కాన్సన్ట్రేట్ ఒక ఎత్తు కావచ్చు. సో ఏమైనా కానీ నేను మీ అందరి నుంచి దూరం అయిపోతూ మిమ్మల్ని అందరినీ కోల్పోతున్నందుకు బాధగా ఉంది. అందరితో మళ్ళీ కలుస్తానని, కనిపించినప్పుడు నన్ను పలకరించగలరని, మనిషి మాట్లాడుకుంటూనే ఆయుష్ పెరుగుతుందని ఒక నమ్మకంతో ఇంత పెద్ద, నాకు అసలు నిజంగానే నచ్చవు, చెప్పాను కూడా, అయినప్పటికీ కూడా మీ అభిమానాన్ని కాదనలేకపోయాను. సో ఈ సర్వీస్ మొత్తం కాలంలో ఏ రకంగానైనా సరే, ఆఫీస్ పరంగా కానీ, ఇతరేతర ట్రేడ్ యూనియన్ పరంగా కానీ, ఇతరేతర ప్రైవేట్ పరంగా కానీ, నా మూలకంగా లేకపోతే నా ద్వారా ఏమైనా చిన్న పొరపాట్లు జరిగి ఉన్నా అన్నిటిని క్షమించమని, అవి ఆ టైమ్స్లో ఎట్లా జరిగిందో ఏమైనా కానీ ఒకవేళ జరిగి ఉంటే క్షమించమని, అందరి ప్రేమకి పాత్రుడిగా కావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ బ్యాంకుకి నమస్కరిస్తూ అందరికీ